వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నెక్ డ్రాపింగ్ అండ్ కట్టింగ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన మెజర్మెంట్స్ ఇవి. అంటే మనకు పొడవు వచ్చేసి 12, అంటే లెంత్ వచ్చేసి 12, వెస్ట్ వచ్చేసి 20, సీట్ వచ్చేసి 21, లెగ్ లూజ్ వచ్చేసి 14. అయితే దానికి మనం బ్రౌన్ పేపర్ మీద ఎలా డ్రాపింగ్ చేయాలో, డ్రాపింగ్ చేసిన దాన్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు 2 ఫోల్డింగ్, ఇది 1 ఇది 2, నార్మల్గా 2 ఫోల్డ్ చేసేసుకున్నా. మళ్ళీ కింద వచ్చేసి మనకు 1 ఇంచ్ డ్రా చేసేస్తున్నా. మళ్ళీ మనం లెంత్ చూసుకోవాలి. మనకు లెంత్ వచ్చేసి 12, బట్ నేను 1 ఇంచ్ మైనస్ చేసి తీసుకుంటున్నా, ఎందుకంటే మనకు బెల్ట్ పట్టి వస్తుంది కాబట్టి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి 2 ఏమో కింద ఫోల్డ్ చేయడానికి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకు విడ్త్, అంటే మనకు చెస్ట్ వెస్ట్ వచ్చేసి 20/4 చేస్తే మనకు 5 వస్తుంది. అంటే 20ని సగం చేస్తే 10, 10ని సగం చేస్తే 5 తీసుకున్నా. మళ్ళీ ప్లీట్స్ కోసం అని 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా. మళ్ళీ 1 ఇంచ్ కుట్టడానికి అని తీసుకున్నా. టోటల్ వచ్చేసి మనకు 8 అయింది. అంటే ఇది 5, ఇది 2, ఇది 1. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 8కి 8 తీసుకున్నా. మళ్ళీ మనకు మళ్ళీ నెక్స్ట్ మనకు ఇక్కడ నుండి కిస్తా తీసుకోవాలి. నేను కిస్తా వచ్చేసి 7 తీసుకున్నా. 7 ఎట్లా అంటే మనకు ఇప్పుడు నడుములో 4వ భాగం ఎంత వచ్చిందో ప్లస్ 2 చేయాలి, 7 వచ్చింది కాబట్టి ఇక్కడ నుండి 7 తీసుకుంటున్నా. ఇట్లా వచ్చేసి 2, కావాలంటే మీరు 2.5 కూడా తీసుకోవచ్చు, 3 కూడా తీసుకోవచ్చు. ఓకే, బట్ దీన్ని ఇక్కడ 1 తీసుకొని నార్మల్ రౌండ్ అప్ చేసేస్తున్నా. మరి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ డౌన్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ అయితే మనకు టోటల్ ఇది ఎంత వచ్చిందో, ఇక్కడ 10 వచ్చింది. 10 వస్తే 10లో హాఫ్ తీసుకోవాలి. ఇలా హాఫ్ ఎంత వస్తుంది మనకు 5. ఇక్కడ మిడిల్లో మార్క్ చేసుకోవాలి ఇలా. మళ్ళీ నెక్స్ట్ ఈ మిడిల్ టోటల్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఖాళీ లూజ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు 2 ఇంచ్ ఫోల్డ్ చేయడానికి తీసుకున్నాం కదా. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇది ఖాళీ లూజ్ మనకు. అయితే మనకు ఖాళీ లూజ్ టోటల్ ఎంత 14 ఉంది. 14 ఉంది. బై 2 చేయాలి. ఖాళీ లూజ్ని బై 2 చేస్తే 7. అంటే 7ని సగం ఇటు తీసుకోవాలి, సగం ఇటు తీసుకోవాలి. అయితే ఇటు 3.5, ఇటు 3.5. ఓకే, దీన్ని కూడా మనం నార్మల్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది కూడా ఈ షేప్లోనే మార్క్ చేసుకోవాలి నార్మల్గా. మళ్ళీ ఓకే, నార్మల్ కట్ చేసేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఇది మనకు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఫ్రంట్ పార్ట్ కట్ చేసింది ఇంకో 2 ఫోల్డింగ్ మీద పెట్టాలి. ఇంకా 2 ఫోల్డింగ్ మీద పెట్టాలి. పెట్టినాక ఇది ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి. ఇది ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి. ఇది మొత్తం డ్రాపింగ్ అయినాక ఇది తీసేసేయాలి. మళ్ళీ దీంట్లో వచ్చేసి కొన్ని చేంజెస్ వస్తాయి మనకు. ఈ సైడ్ అయితే ఏం చేంజెస్ రావు, మనకు చేంజెస్ వచ్చాయి ఈ సైడ్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇటు 1.5, 2 ఇంచ్ ఇటు పెంచుకుంటున్నా, 2 దీని సైడ్కి. మళ్ళీ ఇక్కడ నుండి 1.5 పైన పెంచుకుంటున్నా. నార్మల్గా దీనికి ఇక్కడైతే ఏం చేంజెస్ రావు, డైరెక్ట్ దీన్ని దీంతో కలిపేసుకోవాలి.
మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇది డైరెక్ట్ ఇక్కడ వరకు గీత గీయాలి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనం 2.5 పెంచుకోవాలి, కావాలంటే 3 ఇంచ్ కూడా పెంచుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి 2, మళ్ళీ దీన్ని రౌండ్ అప్ చేసేసుకోవాలి. ఈ పాయింట్ని దీంట్లో కలపాలి, నార్మల్గా ఇట్లా షేప్ ఇచ్చుకోవాలి. అయిపోయింది. ఇక్కడ మనం 2 పెంచుకున్నాం, ఇక్కడ 2.5, ఇక్కడ 1.5. ఇది 1 ఇంచ్ తీసుకొని దీన్ని ఇట్లా రౌండ్ అప్ చేసుకోవాలి. మళ్ళీ నార్మల్గా దీన్ని యాస్టిస్ కట్ చేసేసుకోవాలి. మనం ఇలా కట్ చేసేసుకున్నాం. మళ్ళీ ఇది వచ్చేసి 2 పార్ట్ ఫ్రంట్, ఇవి 2 పార్ట్ బ్యాక్. ఇవి 2 పార్ట్ ఫ్రంట్, 2 పార్ట్ బ్యాక్. మళ్ళీ ఇవి అయిన తర్వాత మనము జేబు కట్ చేసుకుందాం. అలానే బటన్ హోల్ పట్టీస్, అలానే బెల్ట్ పట్టీలు, నడుం పట్టీ అవన్నీ కట్ చేసి. నెక్స్ట్ వచ్చేసి మనకు నడుం పట్టీ. నడుం పట్టీ వచ్చేసి మనము అంటే మనకు నడుము 20 ఉంది కదా, అయితే 2 పార్ట్ తీసుకోవాలి. అంటే 20లో సగం చేస్తే 10, 10లో ఇంకా 5 యాడ్ చేస్తే 15 తీసుకోవాలి. ఇట్లా 15 తీసుకుంటున్నా. మళ్ళీ ఇట్లా వచ్చేసి 4 ఇంచెస్. అంటే మనకు బెల్ట్ పట్టీ ఎంత కావాలో, అంటే నాకు బెల్ట్ పట్టీ ఇప్పుడు 1.5 అంటే 1/2 ఇంచ్ బెల్ట్ పట్టీ కావాలి, అంటే నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నా. అదే మనకు 1 ఇంచ్ పట్టీ బెల్ట్ పట్టీ కావాలంటే మనం 3 తీసుకోవాలి. అంటే 1 + 1 అంటే 2 + 1 చేసుకోవాలి. ఇప్పుడు మనకు 3 తీసుకోవాల్సి వస్తుంది. అంటే బెల్ట్ పట్టీ 1 అంటే 3 తీసుకోవాలి. బెల్ట్ పట్టీ 1.5 అంటే 1.5 + 1.5 + 1 చేయాలి. అంటే మనకు 3 + 4. అయితే నేను 1.5 పట్టీ పెడుతున్నా, 1.5 పట్టీ పెడుతున్నా కాబట్టి నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నా. విడత్ వచ్చేసి నేను మళ్ళీ ఇట్లా 15 తీసుకుంటున్నా. నార్మల్గా దీన్ని ఇది నడుం పట్టి. మళ్ళీ నెక్స్ట్ మనకు వచ్చేసి జేబు. అయితే నేను విడ్త్ 4 తీసుకుంటున్నా. అంటే చిన్న బాబు కాబట్టి విడ్త్ 4 తీసుకుంటున్నా. హైట్ వచ్చేసి 7. అదే మనం పెద్దవాళ్ళకైతే 6 తీసుకోవచ్చు, ఇట్లా 10 తీసుకోవచ్చు. అంటే ఇట్లా 7, ఇట్లా 4. 2 అంటే 2 సైడ్ జేబ్ పెడదామంటే మనం 4 ఫోల్డ్ తీసుకోవాలి. 1 సైడే జేబ్ పెడతా అంటే 2 పీసెస్ తీసుకుంటున్నా, అంటే 1 ఫోల్డ్. ఇది 1 తీసుకొని దీన్ని రౌండ్ అప్ చేసేసుకోవాలి. నేనైతే ఒకటే జేబ్ పెడుతున్నా, 1 సైడ్ రైట్ సైడ్ కాబట్టి ఈ 2 పీసెసే కట్ చేసేసుకున్నా. ఇలా దీన్ని నార్మల్గా ఓపెన్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు జేబ్ అయిపోయింది. నెక్స్ట్ మనకు బటన్ హోల్ పట్టీస్. దీంట్లోనే మనం స్ట్రేట్ మార్కింగ్ వేసుకున్నా. మనకు దీనికి 4 పట్టీస్ అవసరం ఉంటుంది. నార్మల్గా 1.5ది ఒకటి తీసుకుంటున్నా. హైట్ వచ్చేసి మనం కొంచెం పెంచే తీసుకోవాలి, అంటే 7, 8 అట్లా తీసుకోవాలి. మళ్ళీ కావాలంటే డిస్క్రీజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి సేమ్ 1.5 పట్టీ కావాలి మనకు. ఇప్పుడు వచ్చేసి మనకు బటన్ హోల్ పట్టీస్ మనకు 4 పీసెస్ అవసరం ఉంటుంది. ఇది వచ్చేసి 2 పీస్, ఇది 1 పీస్, ఇది 1 పీస్. నార్మల్గా కట్ చేసేస్తాం. నేనైతే 7 తీసుకున్నా, మొత్తానికి అందరికీ సరిపోతుంది. అది ఎక్కువనవుతుంది, మళ్ళీ కట్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఇవి అయితే 2 పీసెస్ కట్ చేసుకున్నా. ఇవి మళ్ళీ నార్మల్గా 1 పీసే సరిపోతుంది, చెప్పినా కదా. ఇట్లా అంటే 1.5ది
2 పీసెస్ పట్టి, ఇది 1.5ది 1 పీస్ పట్టి, ఇది 3 ఇంచుది 1 పీస్ పట్టి. ఇవి మనకు కుట్టేటప్పుడు అవసరం పడతాయి. గో. నెక్స్ట్ వచ్చేసి మనకు బెల్ట్ పట్టీలు. బెల్ట్ పట్టీలు అయితే 6 ఉంటాయి. నార్మల్గా ఇట్లా నేను 1 ఇంచ్ తీసుకున్నా, ఇట్లా 1 ఇంచు. మనం ఇట్లా 15-20 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. 20 అంటే ఎక్స్ట్రా కూడా. మళ్ళీ ఒక్కొక్క పట్టి మనకు 2.5ది ఉంటుంది, 2.5ది ఉంటుంది ఒక్కొక్క పట్టి. దీన్ని నార్మల్గా స్టిచ్చింగ్ అప్పుడు చెప్తాను నేను ఎలా కుట్టుకోవాలో. నార్మల్గా ఇట్లా 1 ఇంచ్ పట్టి అయితే తీసుకొని ఉంచండి. దీన్ని 2 సైడ్ ఫోల్డ్ చేసినాక మళ్ళీ ఇంకో సారి ఫోల్డ్ చేసి దీని మీద 2 సైడ్ కూడా కుట్టేస్తారు. ఇది మన కుట్టు విధానంలో వస్తుంది. ఓకే గైస్, మనం నడుం పట్టికి వచ్చేసి మనం బక్రం కూడా పెట్టుకోవచ్చు. 1 ఇంచ్ బక్రము అంటే ఐరన్ చేసినాక స్టిఫ్నెస్ కోసం అని బక్రం కూడా మనం దీంట్లో యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి అన్ని పార్ట్స్ అయిపోయినాయి. గో. మనం ఈ విధంగా అన్ని డ్రాఫ్టింగ్ వేసి కట్ చేసుకున్నాం. మనం నెక్స్ట్ వీడియోలో క్లాత్ మీద ఇలా పేపర్ పెట్టి ఎలా కట్ చేస్తాం, లేదంటే క్లాత్ మీద ఎలా డ్రాఫ్టింగ్ ఎలా కటింగ్ చేస్తామో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అదే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.